న్యూజిలాండ్ చిన్న కంట్రీ, ఆస్ట్రేలియా లాగా పెద్ద కంట్రీ కాదు న్యూజిలాండ్. వాళ్ళకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఎందుకంటే ట్రేడ్ అండ్ కామర్స్. మనం వాళ్ళతోనే ఒక FTA సైన్ చేసాం మనం. అక్కడ పెద్ద కాంట్రవర్సీ జరిగింది దాంట్లో ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది దాంట్లో. అంటే మన ప్రొఫెషనల్స్ అక్కడ వెళ్ళి పనిచేయచ్చు. సో న్యూజిలాండ్లో చాలా పెద్ద పుష్ బ్యాక్ ఉంటుంది దాని వ్యతిరేకంగా. అక్కడ పార్లమెంట్లో కూడా వాళ్ళ ఆపోజిషన్ కూడా భారతదేశం నుంచి ఇక్కడ వచ్చి మా ఉద్యోగాలను తీసుకెళ్ళిపోతారు, భారతీయుల్ని రానియకూడదని చెప్పి ఇక్కడ కొన్ని ప్రొసెషన్స్ కూడా తీశారు. అవును, యాంటీ ఇండియా. అది కాకుండా డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, అగ్రిటెక్ గురించి, దే ఆర్ గుడ్ ఇన్ అగ్రిటెక్. ఎడ్యుకేషన్, మన పిల్లలు అక్కడ వెళ్ళి చదువుకోవడము, ఓకే, వాళ్ళది కావాలంటే ఎక్స్చేంజ్ మెకానిజం పెట్టుకోవచ్చు. కల్చర్ అండ్ టూరిజం, స్పోర్ట్స్, ఈ 3 ఫీల్డ్ కూడా మనం ఒప్పందం పెట్టాం. బట్ కంపేర్ టు ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా అంత పెద్ద ఒప్పందం కాదు, చిన్న మినిమల్లీ. ఆ కంట్రీ కూడా అంతే సైజు ఉంది కదా, న్యూజిలాండ్ పెద్ద కంట్రీ ఏం కాదు. అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ న్యాచురల్లీ వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడిన దేశాలు అందరూ చుట్టుపక్కల ఓషన్స్ ఉంది. ఇండోనేషియా ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్ ఉండొచ్చు. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ వాళ్ళకి పెద్ద ఇష్యూ. ఓకే, మనలాగా అంత పెద్ద నేవీ ఎవరి దగ్గర లేదు. ఆస్ట్రేలియా దగ్గర ఉంది కానీ న్యూజిలాండ్ దగ్గర లేదు, ఇండోనేషియా దగ్గర లేదు. సో వాళ్ళు మన సాయం తీసుకుంటారు. మనం ఇప్పుడు నెలకు 3 షిప్లు రిలీజ్ చేస్తున్నాం మన మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి. పెద్ద మూవ్ అది. ఒక సంవత్సరానికి 36 షిప్లు మనకు వస్తున్నాయి, వార్షిప్స్. సో అది మన ఎక్స్పాన్షన్ ఉంది. బ్లూ వాటర్ నేవీలో ఎక్స్పాన్షన్ చాలా మటుకు పనికి వస్తుంది. చూద్దాం ఇంకా ముందుకెళ్తూ నెక్స్ట్ ఇయర్ దాకా ఒక బ్లూ వాటర్ నేవీలో ఇండియన్ ఓషన్ ఇప్పుడు మనమే డామినేట్ చేస్తున్నాం. చైనీస్ ఒక టైంలో ట్రై చేశారు, కానీ ఈ యుద్ధం అంతా వచ్చిన తర్వాత ఇరాన్ దాంట్లో వాళ్ళు పక్కనకి వెళ్ళిపోయారు. మన షిప్లు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. మొన్న ఒక సొమాలియన్ పైరేట్స్ వచ్చి ఒక షిప్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే మన వాళ్ళు కమాండోస్ మార్కోస్ దాంట్లో ల్యాండ్ అయ్యి వాళ్ళు ఫైరింగ్ చేసి పంపించేశారు. వాళ్ళు వెళ్ళి పారిపోయారు వాళ్ళు అప్పుడే. సో ఇది మెయిన్ అన్నమాట. ఈ మోదీ గారు వెళ్ళిన దానికి ఈ 3 దేశాలు జరిగినది ట్రేడ్ అండ్ డిఫెన్స్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ న్యూక్లియర్ డీల్. ఆస్ట్రేలియా పర్టికులర్గా గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక రూల్ని దాన్ని బైపాస్ చేసి ఇచ్చిందని చెప్తారు. నిజమే సార్? అది మనం సైన్ చేసాం 2014లో ఈ సైన్ ద అగ్రిమెంట్, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ ఇది ఉండే, మీరు దీన్ని మళ్ళీ వెపన్స్ గ్రేడ్లో వాడుకుంటారా? న్యూక్లియర్ నాన్ ప్రొటెక్షన్ ట్రీటీ సైన్ చేశారు, NPT సైన్ చేసినప్పుడు మళ్ళీ ఇది చేస్తారా? మనం అన్న మాకు అక్కర్లేదండి, మీరు కావాలంటే పెట్టుకొని మాకు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. మీ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ లేవు, మనం కెనడా నుంచి కొనవచ్చు, ఎక్కడి నుంచి కొనవచ్చు. ఇదంతా కొన్న తర్వాత ఇక్కడికి వస్తుంది కదా, హైదరాబాద్కి వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ తీసుకొస్తారు ప్రాసెసింగ్ చేయడానికి. మనకు కావాల్సినది ఏంటంటే మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెంచాలి మనం. అది కోల్ అనే ప్రోడక్ట్ ఒక 30-40 సంవత్సరాల తర్వాత బొగ్గు ఉండదు. సింగరేణి కాలరీస్ కానీ మిగతా కానీ ధన్బాద్ కానీ ఇది ఎక్కడ ఉండదు. అప్పుడు మనం ఈ న్యూ ఫ్యూయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది, రిన్యూవబుల్ ఫ్యూయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అది విండ్ ఉండొచ్చు, సోలార్ ఉండొచ్చు, హైడల్ వర్షాకాలంలో ఉంటుంది అంతే. దాని తర్వాత న్యూక్లియర్. సో వీ హ్యావ్ టు గో న్యూక్లియర్. యూరోప్లో ఒక పెద్ద ఫ్యాషన్ ఉండే, న్యూక్లియర్ అంతా తీసేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందని. వాళ్ళు మళ్ళీ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారు. యూఎస్లో ప్రాబ్లం లేదు. యూఎస్లో ట్రంప్ అన్నారు అంతా తీసేసాను, బొగ్గు మీద నడిపించండి అన్నాడు. బికాజ్ ఆయన ఫ్రెండ్స్ అందరూ కోల్ మైన్స్ ఓన్ చేస్తారు దానికోసం. మనం ఒక జ్యుడిషియస్ మిక్స్ అంటాం. మనం బొగ్గు ఉండాలి, ఆయిల్ అండ్ గ్యాస్ ఉండాలి, మనకి సోలార్ ఉండాలి, విండ్, హైడల్, ఎవ్రీథింగ్ షుడ్ బి దర్, అండ్ న్యూక్లియర్. దానికి అమెరికా దగ్గర ఉన్న టెక్నాలజీ మనం తెచ్చుకుంటున్నాం, రష్యా దగ్గర నుంచి టెక్నాలజీ తెచ్చుకుంటాం, మన హోమ్ గ్రౌండ్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ రియాక్టర్స్ కోసం, స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్ కోసం డేటా సెంటర్స్ తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. హ్యూజ్ పవర్ కన్సంప్షన్ ఉంటుంది. ఒక డేటా సెంటర్ అయితే అనుకుంటాను 8 సిటీస్ పవర్ చేయొచ్చు, 8 లక్షల ఇల్లు పవర్ చేయొచ్చు. అంత పవర్ కావాలి దానికి. అప్పుడు డెడికేటెడ్ పవర్ యూనిట్స్ కావాల్సి వస్తుంది. సన్ లేకుండా అనుకోండి వారం పాటు ఇట్ విల్ నాట్ వర్క్. సో దానికి కావాల్సింది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ కావాలి. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ చిన్న సైజులో కూడా ఉంది, పెద్ద సైజులో ఉంది, మీడియం సైజులో. అది కెపాసిటీ బట్టి ఉంటుంది. డెడికేటెడ్ యూనిట్స్గా ఉంటుంది. పెద్ద సెటప్ ఉండదు, కల్పాకం లాగానో లేకుంటే కూడం లాగా అంత టైం తీసుకోదు. దీస్ ఆర్ స్మాల్ రియాక్టర్స్. ఒక ట్రక్ మీద లోడ్ చేయొచ్చు మీరు, అట్లాంటిది. దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఒక చోటు నుంచి ఇంకో చోట. అది మనం చేస్తున్నాం అనమాట. దానికి కావాల్సిన యురేనియం కూడా ఈ ఆస్ట్రేలియా నుంచి తెప్పించుకున్న దాంట్లో వస్తుంది. దాన్ని టెక్నాలజీ గవర్నమెంట్ అంటున్నారు మీరు తెచ్చుకోండి. జిందాల్ ఉండొచ్చు, టాటాస్ ఉండొచ్చు, బిర్లాస్ ఉండొచ్చు, అంబానీ, అదానీ, ఎవరైనా కానివ్వండి. యూ సెట్ ఇట్ అప్, యూ రన్ ఇట్, యూ చార్జ్ ఇట్, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.